హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ పాలకూర ఉల్లికారం అండి. కమ్మగా నోటికి చాలా బాగుంటుంది కూర అయితే. మీరు ఎప్పుడూ పాలకూరతో పప్పు కాకుండా పప్పు ఫ్రై చేసుకుంటూ ఉంటాం కదా మనం. అలా కాకుండా ఇలా ఉల్లికారం చేసి చూడండి. చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకుని కొంచెం ఎక్కువే ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. కూర అంతా దీంతో సిద్ధమవుద్ది కనుక ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువే వేసుకోవాలి. దీంట్లోనే ఇప్పుడు స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకోవాలి. కొంచెం పసుపు, సరిపడా కారం, సరిపడా సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా. మీకు రోలు ఉంటే రోట్లో కూడా దంచుకోవచ్చు. ఒక ఇలా వెడల్పుగా ఉన్న కడాయి తీసుకున్నాను నేను ఐరన్ కడాయి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఎక్కువగా ఐరన్నే వాడమంటున్నారు కదా, ఐరన్ కానీ స్టెయిన్లెస్ స్టీల్ కానీ. అందుకే నేను ఐరన్ కడాయి అన్నది తీసుకున్నాను. దీంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకుని శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు ఒక 2 వేసుకుంటే సరిపోద్దండి. ఆల్రెడీ కారం వేసాం కదా. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని వేయించుకోవాలి. అది వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లికారం, దాన్ని కూడా వేసి బాగా వేయించుకోవాలండి. మనం ఇలా ఐరన్ కడాయి తీసుకోవడం వల్ల మనం దానికి ఎంతలా కలుపుకున్నా కానీ ఇబ్బంది ఏమి ఉండదండి. నాన్ స్టిక్ అయితే అసలు వాడొద్దు. కొంచెం నాన్ స్టిక్ లెగ్స్ని అయితే అసలు వాడొద్దండి. కొత్తవైతే ఏం కాదు కానీ ఇలా ఐరన్ ప్యాన్ అన్నది వాడుకోండి. హెల్త్కి కూడా చాలా మంచిది. బాగా వేయించుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ అన్నది కొంచెం స్మెల్ వస్తుంది కదా. కొంచెం ఆయిల్ పైకి తేలి వేగిలాగా వేయించుకోవాలి. దీంట్లోనే ఒక 4, 5 వెల్లుల్లి రెబ్బలు ఒలిచి వేసుకోండి. ఫ్లేవర్ అన్నది చాలా బాగుంటుంది. స్కిప్ చేయొద్దు. అవి వెల్లుల్లిపాయలు అన్నది ఉడికి చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు కర్రీలో. ఇలా ఒక 15 మినిట్స్ వరకు టైం పడుతుందండి ఉల్లిపాయ పేస్ట్ వేగడానికి. తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న పాలకూర వేసుకోవాలి. నేనైతే పెద్దవి 2 కట్టలు తీసుకున్నానండి. పాలకూర శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత కళ్ళుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు వేసి వాటర్లో వేసి శుభ్రంగా కడుక్కున్న తర్వాత మాత్రమే కట్ చేసుకోవాలి. పాలకూరనే కాదండి, ఏ ఆకుకూరలైనా సరే ఉప్పు నీళ్ళల్లో వేసుకుని అప్పుడు వాష్ చేసుకున్న తర్వాత అప్పుడు శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి. ఆకుకూరలో ఏమన్నా చిన్న చిన్న ఏమన్నా ఉన్నా కానీ పోతే శుభ్రంగా ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కోండి. ఈ పాలకూరలోంచి వాటర్ వస్తాయండి బాగా. ఈ పాలకూరతో ఈ ఉల్లిపాయ పేస్ట్ అన్నది బాగా వేగేటట్టు వేయించుకోవాలి. కొంచెం వాటర్ వచ్చినాయి కదా, ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మగ్గించుకుందాం. మూత పెట్టి మగ్గించుకోవడం వల్ల పాలకూర అన్నది బాగా మగ్గిపోతుందండి. మళ్ళీ మూత తీసి చూస్తే ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఆల్మోస్ట్ పాలకూర కూర ఉల్లికారం అన్నది రెడీ అయిపోయింది. ఇంకొంచెం ప పచ్చిగా ఉన్నట్టుంది కదా కాస్త, ఇంకొంచెం మగ్గించుకుందాం. ఒకసారి మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకుందామండి. ఇది రైస్లోకి కానీ కూర చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. కమ్మగా చాలా బాగుంటుంది ఈ కూర అన్నది. ఎప్పుడు మీరు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. నేను ఒకసారి చేశాను, చాలా బాగా నచ్చింది ఇంట్లో వాళ్ళందరికీ. ఇది సెకండ్ టైం చేస్తున్నాను. చూడండి ఎంతో టేస్టీ అని పాలకూర ఉల్లికారం అన్నది రెడీ అయిపోయింది. చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలిపేసుకుందాం. కొంచెం కూర వేసుకుని అన్నం మొత్తం కలుస్తుందండి. చాలా బాగుంటుంది కూర కూడా. మనకు కలవడం కూడా చాలా బాగుంటుంది. కొంచెం కూరే మొత్తం అన్నం అంతా కలిసిపోద్ది. నేను ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను. ఇలా సర్వ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ అయిన పాలకూర ఉల్లికారం అన్నది రెడీ అయిపోయింది. దీన్ని రైస్లోకి తిని చూపిస్తాను ఇప్పుడు. చాలా చాలా బాగుంటుంది అసలు. ఒకసారి చేసుకుంటే మీ ఇంట్లో పాలకూర ఎప్పుడు తెచ్చినా ఇలాగే చేయమంటారు మీ ఇంట్లో వాళ్ళు. అంత బాగుంటుంది. రైస్లోకి మాత్రం చాలా బాగుంటుందండి. చపాతీలోకి కూడా బాగుంటుంది. రైస్లోకి అయితే మనం ఎక్కువ కూర వేసుకుని ములాగా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది.
మీరెప్పుడు పాలకూరతో పప్పు ఫ్రై కాకుండా పప్పు ఫ్రై కర్రీ కూడా చేస్తాం కదా! అలా కాకుండా ఇలా ఒక్కసారి ఉల్లికారం చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళకి తప్పకుండా నచ్చుతుంది. ఎప్పుడు కూడా పాలకూరతో ఇలాగ ఉల్లికారమే కావాలని అడుగుతారు. అంత బావుంటది. కారం కారంగా, కమ్మగా చాలా బావుంటదండి. నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు చేసుకుంటే అన్నం మొత్తం దీంతోనే తినేస్తారు. అంత బావుంటది. మీకు కూడా నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ఒక లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ బాయ్.